మహిళా బిల్లు ప్రవేశపెట్టడంపై వైఎస్ఆర్సీపీ స్వాగతిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ యొక్క మహిళలకు పెద్దపీట వేసిన ఘనత అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందంటూ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు చెప్తున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క మహిళా బిల్లును ప్రవేశపెడుతున్నారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క మహిళలకే పూర్తిగా చట్టసభల్లో అధికారం కలిగించాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. మీరేమంటారు? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చేశారంటారా? ఆల్రెడీగా ఇప్పుడు చేసిన దానికి మేము కూడా సంతోషిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా మహిళలను స్వాగతిస్తున్నాం. సంతోషం చట్టసభలో 33% చేయడం. కానీ ఒక విషయం ఏమిటంటే 2019లోనే జగనన్న సీఎం అయినప్పుడే 50% రిజర్వేషన్ లేకుండా ఆయన 50% ఆనాడే జగనన్న మహిళలకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి అన్నిట్లలోనూ ముందుకు దూసుకెళ్ళినాడు. ప్రతి దాంట్లో కూడా నామినేటెడ్ పదవుల్లో కానీ మరి కార్పొరేషన్లు అయితేనేమి, చైర్మన్లు అయితేనేమి, ప్రతి దాంట్లో కూడా మేయర్లు అయితేనేమి, ప్రతి దాంట్లో కూడా మహిళలకు 50% చేసిన ఘనత జగనన్నకే దక్కింది. అదే కాదు మరి పదవుల్లో కూడా క్యాబినెట్లో కూడా మహిళల్ని డిప్యూటీ సీఎం చేసిన ఘనత జగనన్నకే దక్కింది. మరి హోంమంత్రి చేసిన ఘనత కూడా ఒక మహిళని జగనన్నకే దక్కింది. ఇవన్నీ ఎప్పుడో ఆనాడే మరి చేసేసినాడు. 50% రిజర్వేషన్ అన్నారు కానీ జగనన్న అంతకంటే ఎక్కువైపోయినాయి. 54%, 57 వరకు కూడా దాటిపోయినాయి మహిళలకి. ఈరోజు అంత ధైర్యంగా మేము ముందుకొచ్చి చట్టసభలో మేమంతా కూడా మాట్లాడగలిగామంటే అదంతా కూడా ఆనాడు జగనన్న మాకు ఇచ్చిన ప్రాధాన్యత, మహిళలకు ఇచ్చిన ఘనత అని చెప్పొచ్చు. అదెందుకు మొట్టమొదటిగా 2019 ఎలక్షన్లలో ఇంకా ఎలక్షన్ సంవత్సరాల ఉండగానే నన్ను మొట్టమొదటగా రాష్ట్రంలో మొట్టమొదటి మహిళగా నన్ను ప్రకటించడం కూడా ఇప్పటికీ కూడా మర్చిపోయింది. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళగా కూడా నన్ను ప్రకటించడం కూడా ఆనాడు జగనన్నకే దక్కింది. ఈరోజు తీసుకురావడం సంతోషమే కానీ మహిళలకి భద్రత చట్టము నామినేటెడ్ పదవుల్లో కూడా ఆనాడు రిజర్వేషన్లు తీసుకొని వచ్చి చేసిన ఘనత కూడా ఆనాడే. మహిళలు ఎప్పుడైనా కూడా సాధికారత ఒక వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ఎంతో ఒక మంచి ఆలోచన. ప్రతి ఇంట్లో స్త్రీ ఎదిగితే ఆ ఇంటికి దీపం ఇల్లాలైనట్ల ఆ ఇంట్లో స్త్రీ ఎదిగితే చాలా ఆ ఇండ్లంతా కూడా చాలా సంతోషంతో ఉంటుందని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేసిన ఘనత కూడా మా జగనన్నకే దక్కిందని మేము చెప్తున్నాము ఈరోజు. మరి ఇలా చూసుకుంటూ పోతే ఇంకా చాలా చాలా మహిళలకు ఎన్నో పదవులు ఇచ్చిన ఘనత. ఇప్పుడు మనం చూసుకుంటే కర్నూలులోనే కేడీసీసీ చైర్మన్గా కూడా ఆనాడు అప్పట్లోనే నేను కూడా మొట్టమొదటి కేడీసీసీ చైర్మన్గా చేసినాను. తర్వాత జగనన్న సీఎం అయినాక కూడా కేడీసీసీ చైర్మన్గా కూడా మహిళలకే దక్కింది. ప్రతి దాంట్లో కూడా మహిళలకి చేసుకుంటూ పోయినాడు. మరి మహిళలకి ప్రతి దాంట్లో కూడా రక్షణ ఇస్తూ వెన్నుదట్టి ముందుకు ప్రోత్సాహాన్ని ఇస్తూ కనీసం వార్డులలో గ్రామాలలో కూడా ప్రతి ఇంట్లో వాలంటరీ మహిళ ఉండాలి. 1%, 50కి 1% తక్కువైనా కూడా ఒప్పుకునే రీతిలో కాదు జగనన్నప్పుడు. ఖచ్చితంగా 50% ఉండాలని చెప్పేసి దాటిపోయి 56% చేసిన ఘనత కూడా జగనన్నదే. ఇంకా చెప్పుకుంటూ పోతే మహిళలకి వెన్నుదన్ని ఇచ్చినది, మహిళలు ధైర్యంగా ఎంతోమందిని చట్టసభల్లోకి తీసుకుపోయినది కూడా జగనన్ననే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగుందంటారు? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యొక్క కూటమి నాయకులు కావచ్చు, మహిళా నాయకురాలు కావచ్చు, వారంతా ఈ యొక్క చంద్రబాబు ఎక్కువ చేశారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈరోజు ఎక్కడ చూసినా మేము చూస్తున్నాం. గతంలో జగనన్న ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే నిన్న సర్పంచుల వాళ్ళ పదవీ కాలం అయిపోయింది ఏప్రిల్ 2న. ఎక్కడ చూసినా కూడా మేము సన్మానాలకు వెళ్తే ఎక్కడ చూసినా మహిళలు ఉన్నారు ఎక్కువ శాతం. అది జగనన్న ఘనత. ఈరోజు మహిళలకు ఎట్లా వెన్నుపోటు పడిచినారు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు జగనన్న 45 సంవత్సరాలకి ప్రతి మహిళకు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పేసి మరి అన్నీ కూడా పథకాలు ఇస్తే ఈరోజు వీళ్ళు నీరు గార్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాలు నిండిన మహిళలకు కూడా ఈరోజు నేను అన్నీ కూడా ఇస్తానని చెప్పేసి నెలకు 1500 ఇస్తానని చెప్పేసి ఈరోజు నీరు గార్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. మరి పొదుపు సంఘాల మహిళలకు కూడా జగనన్న ఎన్నో వెన్నుదట్టి జీరోలో ఉన్న దానిని మరి జగనన్న తీసుకొని వచ్చి పొదుపు సంఘాల అక్కచెల్లమ్మలందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చినది జగనన్న అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 0% కాదు 0% కూడా ఇచ్చిన పరిస్థితుల్లో లేరు. అన్నీ కూడా ఈరోజు మహిళలకు నీరు గార్చిన పరిస్థితి ఈరోజు
చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు మహిళలు చెప్పమనండి. అప్పుడు ఎక్కువ ఉన్నారా జగనన్న? ఈరోజు జగనన్న పీరియడ్లు ఎక్కువ ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు? అన్నిటికీ కూడా ప్రతి దాంట్లో ఇళ్ళ విషయంలో కూడా జగనన్న మహిళలకు రిజిస్ట్రేషన్లు చేయించి మహిళలు ఒక సాధికారతగా తయారు చేయాలని చెప్పేసి ఆయన చేస్తే ఎన్నో 30 లక్షల ఇల్లు జగనన్న మహిళలకు ఇస్తే ఈరోజు మీరు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది, 20 నెలల కాలం 22 నెలల కాలం అవుతుంది, ఇంతవరకు ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. మీరెట్లా మహిళలకు సపోర్ట్ ఇస్తున్నారు? మీరెట్లా వెన్నుపోటు పొడిచినారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మహిళల్ని కించపరిచి మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ అన్యాయంగా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఎటువంటి పరిస్థితులలో మహిళలు ఉన్నారు, ఎటువంటి పరిస్థితులలో మీ వాళ్ళు ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో మీ ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు ఏ విధంగా మహిళలను మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఉద్యోగస్తులైతే ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులను చూస్తే జగనన్న పీరియడ్లో 50% పైన ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగనన్నదైతే ఈరోజు అదే ఉద్యోగస్తుల్ని అదే మహిళల్ని కూటమి వాళ్ళు హింసిస్తుండేది నిజం కాదా అంటున్నా. ఇవన్నీ చేస్తుండేది చంద్రబాబు నాయుడు గారికి జగనన్నకి. మహిళలని ప్రోత్సహించే విధానంలో చూసుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నట్లు ఉంటుంది. జగనన్నకి ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ. జగనన్న ఎప్పుడు కూడా ఇంట్లో స్త్రీ బాగుంటే ఆ ఇంట్లో దేవతలు కొలువై ఉంటారనే రకంగా భావిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒంటింటికే పరిమితం కావాలనే మనస్తత్వం ఉండేది చంద్రబాబు నాయుడు గారు. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క మహిళలకు పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో మహిళలకు 50% పైగానే రిజర్వేషన్ విధానాన్ని కల్పిస్తూ ఎన్నో చట్టసభల్లో కూర్చోబెట్టడమే కాకుండా ఆర్థికంగా ఎదగడానికి కూడా ఎంతగానో తోడ్పడ్డాడు. మహిళలకు ఎన్నో పథకాలు అందించేసి వారి ఖాతాల్లోనే జమ చేసే విధంగా ఈ యొక్క చర్యలు తీసుకున్న పరిస్థితి. అటువంటిది చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయకుండా మహిళలను అయితే ఈ యొక్క నిర్లక్ష్యంగా వహించి మహిళల ఎదుగుదలకు లేకుండా చేయడం అనేది చంద్రబాబుకే సరైంది అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క మహిళలను అయితే ఆర్థికంగా చట్టసభల్లో నిలబెట్టే ఘనత మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే తగ్గుతుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.